హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన కేఎఫ్సీ చికెన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా లెగ్ పీసులు బాగా కలిపిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, అలాగే కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి వీటిని మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయకూడదు, ఇలా పొడిగానే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూలింగ్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసి కూలింగ్ వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని ఈ పిండిలో వేసి పిండి బాగా పట్టించి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దులిపేసి కూలింగ్ వాటర్లో వేసి ఒక అర నిమిషం పాటు ఉంచి అటు ఇటు తిప్పి మళ్ళీ ఈ పిండిలో వేసి ఈ లెగ్ పీస్కి పిండి అనేది బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే దులిపేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ మిగతా లెగ్ పీస్లన్నీ కూడా ఇలానే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసిన లెగ్ పీసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే బయటనే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీ కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.